హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. చాలా మంచిది హెల్త్కి. మీరు ట్రై చేయండి. ఒక గ్లాసు టీ గ్లాసు మినపప్పు, అలాగే 1.5 గ్లాసు రైస్ తీసుకుంటున్నాను. 1.5 గ్లాసు. అలాగే కొంచెం మెంతులు వేసుకొని దీనిలోనే ఒక 3 స్పూన్స్ అటుకులు యాడ్ చేసుకోవాలి. క్లీన్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాసు రాగి పిండిని వాటర్లో బాగా మిక్స్ చేసేసి గడ్డలు అనుకోకుండా మెల్ట్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 1 minute. ఇప్పుడు ఇవి నానిపోయాయండి. నేను 6 hours నానబెట్టాను. ఇవి బాగా వాష్ చేసేసుకొని ఇవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవటమే. ఇవన్నీ మిక్సీలో వేసేసుకుంటున్నాను. మరీ స్మూతీగా కాకుండా కొంచెం బరకగానే ఉండాలండి. దోశలు క్రిస్పీగా వస్తాయి, అలాగే ఇడ్లీ కూడా మంచిగా వస్తుంది. చూపించాను కదా, అలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇదంతా ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనే నేను నానబెట్టుకున్నాను కదా రాగి వాటరు, అది దీంట్లో వేసేసుకోవాలి. ఒక 2 minutes అయినా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. మా పిల్లలు అసలు ఇడ్లీ అనేది తినరు, అలాంటిది రాగి ఇడ్లీ బాగా ఇష్టంగా తింటారు. దేవాంష్, ధ్రువాంష్, మీరు ట్రై చేయండి. ఇప్పుడు వేరే గిన్నెలో పెట్టేసుకుంటున్నాను. దీనిలో పెట్టేసుకొని మూత పెట్టుకున్న ఓవర్ నైట్ అట్లా పెట్టేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఉంది కన్సిస్టెన్సీ. దీనిలోనే కొంచెం ఒక 1 స్పూన్గా వేసేసుకోవాలి సాల్ట్. బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ వేసేసుకోవాలి. పక్కన వాటర్ కూడా పెట్టేసుకున్నాను నేను. చాలా బాగుంటుంది. వీక్లీ ఒక 1 time అయినా ఇలా చేసి చూడండి. దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీ పెట్టేసిన 1 minuteకి ఇలా ఉంది. మళ్ళీ ఒక 3 minutes పెట్టేశాను. ఇడ్లీ కొంచెం ఉడికిందా లేదా అని చూడటానికి ఫోర్క్ పెట్టి కూర్చాను. ఇడ్లీ ఉడికిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది రాగి ఇడ్లీ రెడీ. అలాగే దోశలు కూడా వేసుకున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ ఇడ్లీ. ఒకసారి ట్రై చేసి చెప్పండి. మీ పిల్లలకు మాత్రం పెట్టి చూడండి, చాలా బాగుందంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.